హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి గుత్తి వంకాయ కూర రెసిపీని చూపిస్తున్నానండి. ఎటువంటి మసాలాని నేను వేయలేదు. మసాలా లేకుండా గుత్తి వంకాయ కూర అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, మసాలా లేకుండా కూడా మనం గుత్తి వంకాయ కూరని చేసుకోవచ్చు, అది కూడా టేస్టీ ఎమ్మీగా. మరి అది ఎలా చేయాలా ఏంటా అని చూద్దాం అనుకుంటున్నారా? మరి మీరు ఈ రెసిపీ చూసే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రండి ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కేజీ వంకాయలను తీసుకున్నానండి. లేతగా ఉన్న వంకాయలను మాత్రమే తీసుకోండి. ఈ వంకాయలను చక్కగా బాగా కడిగేసుకోండి, మురికి లేకుండా. తరువాత మనం ఏమి చేయాలంటే, వంకాయలు 2 రకాల్లో ఉంటాయి కదండి, లైట్ గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి. వాటినైనా మనం తీసుకోవచ్చు. మీకు నచ్చిన వంకాయలను తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యకి ఘాటు పెట్టుకోవాలన్నమాట. ఘాటు పెట్టుకున్న తర్వాత వంకాయలలో పుచ్చులు ఉన్నాయో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. ఎందుకంటే వంకాయల్లో పుచ్చులు ఉండటం అనేది చాలా సహజం. అందుకనే ప్రతి వంకాయని కట్ చేసుకుని పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని వాటినన్నింటినీ మనం ఏం చేయాలంటే పక్కన పెట్టేసుకోవాలండి. తరువాత మనం ఏం చేయాలి అంటే, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ను పెట్టి 2 స్పూన్ల శనగపప్పును వేసానండి. శనగపప్పును దోరగా మనం వేయించుకోవాలి. ఎక్కువ మార్చేయకండి. ఇవి వేయిస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి గ్యాస్ని. తరువాత 2 స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు వేసుకుని వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటిగా వేసుకుని వేయించుకోండి. ఎందుకంటే కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే వేయడానికి కొంచెం సమయం పడుతుంది, అందుకని చెప్పేసి. ధనియాలు వేగిన తరువాత ఇక్కడ నేను నువ్వులను తీసుకున్నానండి. అవి కూడా 2 స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను. తెల్ల నువ్వులను నేను తీసుకున్నానండి. కావాలంటే నల్ల నువ్వులను కూడా మీరు తీసుకోవచ్చు, కానీ నల్ల నువ్వుల కంటే తెల్ల నువ్వుల్లోనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, చిటపటలాడుతూ శబ్దం వస్తుంది కదా. నువ్వులు కూడా వేగిన తర్వాత నేను ఇక్కడ 10 ఎండుమిరపకాయలను తీసుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా కొంచెం వేయించేద్దాం. చూడండి, గలగల శబ్దం అనేది కొంచెం వస్తుంది కదా. ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ 1/2 స్పూన్ ఆవాలను తీసుకున్నానండి. ఆవాలు ఎందుకు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు గుత్తి వంకాయ కూరకి, కానీ ఆవాలు వేస్తే రుచి అనేది మంచిగా ఉంటుంది, అందుకని చెప్పేసి. ఈ విధంగా వీటినన్నింటినీ మనం బాగా వేయించుకోవాలండి. కానీ మాడిపోకుండా మాత్రం చూసుకోండి. సిమ్లో పెట్టి మాత్రమే వీటిని వేయించండి. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా చూడండి, ఈ విధంగా శబ్దం వస్తుంది అంటే చక్కగా వేగిపోయాయని అర్థము. వేగిన తర్వాత కొంచెం సేపు చల్లార్చండి. చల్లార్చిన తర్వాత మనం మిక్సీ జారులోనికి వీటినన్నింటినీ మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎందుకంటే వీటినన్నింటినీ మనం మిక్సీ పట్టాలన్నమాట, అందుకని చెప్పి ఎటువంటి వాటరు వేయకుండా డ్రైగానే మనం మిక్సీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ చేసుకుంటే ఈ విధంగా స్మూత్ పేస్ట్ పౌడర్ కింద తయారవుతుంది. వాటర్ మాత్రం అస్సలు వేయకండి. ఈ విధంగా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి మిక్సీ తిప్పేసేయండి. చూడండి, ఈ విధంగా సాల్ట్ కూడా బాగా పౌడర్లోనికి మిక్సీ అయిపోయింది కదా, అంటే కలిసిపోయింది కదా. ఈ విధంగా ఉండాలండి పౌడరు అని చెప్పేసి. ఈ విధంగా చేసుకున్న పౌడర్ని మనము ఒక చిన్న సీసాలోనికి పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఏంటంటే కొంచెం బరకగా ఉండాలి, అంతేగాని మరీ ఎక్కువగా అంటే బరకగా మాత్రం ఉండకూడదండి. స్మూత్ పౌడర్ అయితే కావాలి. తర్వాత ఒక్కొక్క వంకాయని తీసుకొని ఈ విధంగా మధ్యలో స్పూన్తో పెట్టేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువ పౌడర్ అయితే బాగా పడుతుందండి. చూడండి, ఇటువంటి పౌడర్తో కూడా మనం గుత్తి వంకాయ కూరను చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుందండి. టేస్ట్ అనేది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం ఏం చేయాలంటే, ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. కావాలంటే 2 స్పూన్లైనా మనం పెట్టుకోవచ్చండి. వంకాయ సైజుని ప్రకారము మనము ఈ పౌడర్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా దగ్గరికి చేర్చండి. అప్పుడే మనకి పౌడర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. మీకు ఎంత కావాలో అంత పౌడర్ని పెట్టండి. ఇప్పుడు నేను చేతితో కూడా పెట్టి చూపిస్తున్నానండి, కానీ చేతితో కన్నా స్పూన్తో పెడితేనే
మనకి ఈ పౌడర్ అనేది వంకాయల లోపలి దాకా చక్కగా వెళ్తుంది. ఎందుకంటే చేతితో మనం పెడుతున్నప్పుడు వంకాయ బాగా విడిపోతుందన్నమాట. అందుకని పౌడర్ అంతా పెట్టిన తర్వాత ఒక్కసారి వంకాయని దగ్గరికి చేయండి. అంటే చేతితో కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. అప్పుడు ఏంటంటే ఆ పౌడర్ అనేది ఆ వంకాయలో బాగా ఇమిడ్చి ఉండిపోతుంది. చూడండి, ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేయండి. ఈ విధంగా మనం ఒక్కొక్క వంకాయలలోనికి పౌడర్ అనేది పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ 2 మంత్స్ అయినా అస్సలు పాడవదు. ఇమీడియట్గా మనకి ఎప్పుడు కావాలంటే గుత్తి వంకాయ కూరను మనం చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. అది కూడా ఒక్క స్పూన్తోనే. అంటే నేను ఇక్కడ చూడండి, ఒక్క స్పూను నేతిని మాత్రము వేస్తున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ కానీ లేకపోతే నేతిని కానీ వేయండి. నేతితో వేస్తే ఇంకా టేస్ట్ అనేది అదురుతుంది. అందుకని చెప్పేసి ఒక్క స్పూన్ చాలండి. ఇంక అసలు ఇది వేయాల్సిన అవసరం అనేది లేదు. వేసిన తర్వాత నేను మూత పెట్టేశానండి. మూత పెట్టిన తర్వాత అస్సలు తిప్పకుండా ఒక 2 to 3 మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీయండి. మూత తీసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలపండి. చూడండి, మనం కదుపుతున్నప్పుడు మనం లోపల పెట్టిన పౌడర్ కొంచెమైనా బయటకు వచ్చిందా? అస్సలు రాలేదు కదా, రాదండి. తర్వాత కొంచెం అనేది సాల్ట్ అనేది వేయండి. తర్వాత పసుపును కూడా వేయండి. పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారిగా వంకాయలను అన్నింటినీ కలపండి. చూడండి, మనం ఎంతగా వంకాయలను కలుపుతున్నా లోపల పెట్టిన పౌడర్ మాత్రం అస్సలు బయటికి రాలేదు. తరువాత మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ దాకా బాగా మగ్గనివ్వండి. వంకాయ కదా చాలా తొందరగా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత తీయండి. వంకాయను చూడండి, వంకాయ బాగా మగ్గింది అనుకున్నప్పుడు మనము పౌడర్ అనేది వంకాయలో పెట్టిన తర్వాత కొంచెం మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిన పౌడర్ని ఈ విధంగా పైన జల్లండి. జల్లడం వలన బయట కూడా, అంటే వంకాయ లోపల ఎలాగైనా మసాలా ఉంటుంది మనం వేసి పెట్టినది, పైన కూడా ఈ విధంగా చేయడం వలన మనం అన్నం కలుపుతున్నప్పుడు అప్పుడు మసాలా అనేది, అంటే మనం వేసిన ఈ పౌడర్ అనేది అన్నంలోకి బాగా కలిసి మంచి రుచికరంగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మిగిలిపోయిన పౌడర్ అంతా వేసేసి ఈ విధంగా కలిపేసేయండి. ఒకవేళ మీకు బయట తర్వాత వేసుకోవాలి లేనప్పుడు మానేసేయండి. కానీ ఒక 2 to 3 స్పూన్స్ అనేది పైన చల్లితే బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. అంటే పూర్తిగా వంకాయ చేయడానికి టోటల్గా 15 మినిట్స్ పడుతుందండి, అంతకన్నా ఎక్కువ కాదు. చూడండి, వంకాయ ఎంతో చక్కగా బాగా రెడీ అయింది కదా. ఈ విధంగా చూస్తుంటే ఎక్కడా విరిగిపోకుండా చక్కగా గుత్తి వంకాయ అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క వంకాయను తీసి నేను పెడుతున్నాను. ఎక్కడా విరగకుండా చక్కగా పూర్తిగా స్టఫింగ్తో అయితే నిండిపోయి ఉంది. మరి చూస్తుంటే తినాలనిపిస్తుందా? మరి